ఇది ఒక పల్లెటూరు. ఇంటి ముందు ఉన్న ముగ్గుతోనే రోజు మొదలవుతుంది. చిన్న పువ్వైనా మధ్యలో ఉంటే ఇంటి అందం పెరుగుతుంది. ఏమిటి సీత, నిన్న కంటే ఈరోజు ముగ్గు చిన్నగా వేసినట్టుంది? అలా ఏం లేదత్తయ్యా, రోజూ ఒకేలా వేస్తే బోర్ కదా, కొంచెం డిజైన్ మార్చాను. ఊరంతా చూసి మెచ్చుకోవాలి. అత్తయ్యా, ఊరంతా కాదు, మీకు నచ్చితే చాలు. డిజైన్ మార్చినా సరే, పెద్దగా పండుగలా కనిపించాలి. నా అమ్మ చెప్పింది ఒక్కటే అత్తయ్య. ఇల్లు అంటే నలుగురు చూసేదే. లోపల మనసు ఎలా ఉన్నా బయట పద్ధతి ఉండాలి. అత్త మాట గట్టిగా ఉంటే మనసు మాత్రం గుడి గంటలా పవిత్రంగా ఉంటుంది. ఏం నేర్పిందో ఏమో, ఈ రోజుల్లో పిల్లలంతా కొత్త పద్ధతులే. మాటలు కాదు అత్తయ్యా, మీ దగ్గర ఉండి నేర్చుకుంటున్నాను. ఓహో, నీకు మాటలు బాగానే వచ్చాయే. ఇది చూసారా అత్తయ్యా, మధ్యలో చిన్న పువ్వు. ముగ్గులో ఈ గీత ఎందుకు ఇలాగే పెట్టావు? ఇల్లు ఎలా ఉన్నా మధ్యలో ప్రేమ ఉంటే చాలు అన్నట్టు. సరే సరే, మాటలు చాలు, లోపలికి వచ్చి పాలు పెట్టు. రామయ్య గారు లేచేస్తారు. ఇప్పుడే వస్తాను అత్తయ్యా. ముగ్గు దగ్గర మొదలైన మాటలు ఇప్పుడు వంటగదిలోకి వచ్చాయి. ఏమిటి సీత, గ్యాస్ మీద వంట చేస్తున్నావు? మా ఇంట్లో ఎప్పుడూ కట్టెల పొయ్యే. ఆ రుచే వేరు. ఈ కొత్త పద్ధతులు నాకు ఇంకా అలవాటు కాలేదు. అవును అత్తయ్య, పాలు త్వరగా మరిగిపోతాయి కదా. తెలుసు అత్తయ్య, కానీ ఈరోజు మీ నడుము నొప్పి ఉందన్నారు కదా. మీకు నా సంగతి బాగా గుర్తుంది కదా. సరే, ఈరోజు గ్యాస్ మీదే, రేపు మాత్రం కట్టెల పొయ్యే కదా. మీ సంగతి మర్చిపోతే నేను కోడలు ఎలా అవుతాను అత్తయ్య? నెమ్మదిగా అలవాటు పడతాయి అత్తయ్య, మన ఇద్దరికీ ఒప్పందం అత్తయ్య. వంటగదిలో మాటలు ఇంకా చల్లారకముందే బయట నుంచి మాటల తుఫాన్ వచ్చి పడింది. ప్రతి ఊరిలో ఒక శాంతమ్మ తప్పక ఉంటుంది. ఓహో లక్ష్మమ్మ, ఇప్పుడే వంట మొదలెట్టారా? ఏమిటి శాంతమ్మ, ఇంత పొద్దున్నే ఏమిటి విశేషం? మొదలెట్టారా? ఏమిటి ఇది, గ్యాస్ మీద వంట? ఈ రోజుల్లో కోడళ్ళు అత్తల మాటలు వినడం మానేశారట కదా. మా ఊర్లో ఒక మాట ఉంది తెలుసా? అదేంటి మాటలు? మా కోడలు నాకు కూతురు లాంటిదే. ఇంటి సంగతి బయట చెప్పడం మా ఇంటి పద్ధతి కాదు. తెలుసా, కోడలు మాట వింటే ఇల్లు నిలుస్తుంది అంట. వ్యంగ్యంగా. నేనేమీ అనడం లేదు లక్ష్మమ్మ, అందరూ అంటున్నారు మా ఇంటి పద్ధతి కాదు. నీ ఇంట్లో ఏం జరుగుతుందో ముందు అది చూసుకో. సరే, ఇప్పుడైతే వెళ్ళి నీ పనులు చూసుకో. పల్లెటూర్లో పొలం అంటే పని మాత్రమే కాదు, ఆలోచనలకు చోటు. ఈ వయసులో కూడా పని తప్పించుకోలేమి. ఇంటి బాధలు ఉన్నా పొలం పనులు ఆగవు. కాలికి తగిలినప్పుడు అయ్యో ఈ కాలు ఏమైంది, అబ్బా ఎవరు ఉన్నారు ఇక్కడ, అత్తయ్య ఏమైంది, ఇలా రక్తం వస్తోంది, నేను ఉన్నాను, ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే కట్టు కడతాను. మీరు పని గురించి ఆలోచించకండి అత్తయ్య, ముందు మీరు ముఖ్యం. గాయం చిన్నదే అయినా మనసులో ఉన్న గట్టి గోడలు ఆ క్షణంలో కరుగుతాయి. అత్త కోడలు మధ్య మాటల కన్నా ముందు మనుష్యత మాట్లాడింది. పొలం దగ్గర జరిగిన చిన్న సంఘటన రాత్రికి వచ్చేసరికి పెద్ద ఆలోచనగా మారుతుంది. పల్లెటూర్లో రాత్రి అంటే నిశ్శబ్దం కాదు, మనసులు మాట్లాడే సమయం. ఈ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేదో సీత. మాటలు గట్టిగా మాట్లాడతాను గాని మనసులో చెడు లేదు. అలా ఏం అనుకోకండి అత్తయ్య, మీరు తిట్టినా అది నా మంచికే అనుకుంటాను. మీ దగ్గర ఉంటే నాకు అమ్మ దగ్గర ఉన్నట్టే ఉంటుంది. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయానేమో. ఈ వయసులో కొత్త ఆలోచనలకు అలవాటు పడటం కాస్త కష్టం. నెమ్మదిగా మన ఇద్దరం అలవాటు పడతాం అత్తయ్య. ఇంటి ఆడవాళ్ల మధ్య మాటలు మారుతుంటే ఆ మార్పును గమనించే కళ మగవాళ్లకు ఉంటుంది. ఈ ఇంట్లో కూడా అలాగే జరిగింది. లక్ష్మి, ఈరోజు ఇంట్లో నిశ్శబ్దం ఎక్కువగా ఉంది. సీతా, నీ వల్లే కదా ఈ ఇల్లు ఇంత చక్కగా నడుస్తోంది. రామయ్య, ఈ పిల్ల నన్ను తల్లిలాగా చూసుకుంటోంది. రవి, నీ భార్య బంగారం లాంటిది. లక్ష్మి, కొన్నిసార్లు వయసు కాదు, అర్థం చేసుకునే మనసే పెద్దది. ఇల్లు నడవాలంటే అత్త కోడలు కాదు, అమ్మ కూతురు కావాలి. ఇంతకాలం నోరు గట్టిగా మాట్లాడాను గాని ఇప్పుడు అర్థం అవుతోంది. అమ్మా, నేడు సీత ముఖంలో కొంచెం ప్రశాంతం కనిపిస్తోంది. సీత, నువ్వు ఏం చేసినా
ఈ ఇంటి కోసం అన్న విషయానికి. నాకు తెలుసు, అమ్మా, మీరిద్దరూ కలిసి నవ్వితే ఇల్లు ఇంకా బాగుంటుంది. మామగారు, మీరు ఇలా మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది. రవి, ఈ ఇంట్లో అందరూ కలిసుంటే అదే నాకు చాలు. ఇంట్లో మగవాళ్లు ఉన్నారంటే గొడవలు పెరగాలనే కాదు, కొన్నిసార్లు వాళ్లే మధ్యలో వంతెనలు అవుతారు. పల్లెటూర్లో పండుగ అంటే అలంకారాలు కాదు, అందరూ కలిసి ఉండటమే అసలైన సంబరం. ఈసారి పండుగ ఈ ఇంట్లో కొత్త మార్పుని బయటికి చూపించే రోజు. ఈసారి పండుగ ఏర్పాట్లు సీతే చూసుకుంటుంది. ముగ్గు నుంచి పూజ దాకా అన్నీ ఆమె చేతుల మీదే. మా ఇంటి పేరు నిలబెట్టేది ఈ పిల్లే. అత్తయ్య, మీ నమ్మకం చాలు, మిగతావన్నీ నేనే చూసుకుంటాను. ఈ పండుగ మన అందరి పండుగ అత్తయ్య. లక్ష్మి, ఈ ఇంట్లో నిజమైన పండుగ ఇప్పుడే మొదలైంది. అత్త, కోడలు కలిసుంటే దేవుడే ఆశీర్వదిస్తాడు. అమ్మా, ఈరోజు ఊరంతా మన ఇంటి గురించే మాట్లాడుతుంది. సీత, నీ శ్రమ అంతా కనిపిస్తోంది. లక్ష్మమ్మ, ఈసారి నీ కోడలు అందరినీ మించిపోయిందే. మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. నీ ఇంట్లో ఐక్యత బాగుంది. పండుగల హడావుడి తర్వాత శరీరం అలసిపోతే మనసు కూడా కొంచెం ఆగుతుంది. ఈ ఇంట్లో కూడా అలా ఒక రాత్రి వచ్చింది. ఏమిటి ఇది? సీత ముఖం ఎందుకు ఇలా ఉంది? జ్వరం లాగా ఉంది. ఇంత పని చేసి అలసిపోయింది పాపం. రామయ్య, వెంటనే డాక్టర్ను పిలువు. ఇంతసేపు నువ్వే చూసుకున్నావు, ఇప్పుడు మేము చూస్తాం. అమ్మా, నువ్వు బాగుంటే చాలు. ఏం లేదత్తయ్య, కొంచెం అలసట అంతే. మీరు ఇంత టెన్షన్ పడకండి. నేను మీతో ఉన్నానన్న ధైర్యమే నన్ను బాగు చేస్తుంది అత్తయ్య. లక్ష్మి, భయపడకు, అమ్మాయి బాగానే ఉంటుంది. ఈ ఇంట్లో అందరం కలిసి ఉంటే ఏది పెద్ద సమస్య కాదు. సీత, ఇంత పని ఎందుకు చేశావు? ఇకపై నీ ఆరోగ్యం ముందు, పండుగలు తర్వాత. రాత్రి భయం దాటాక ఉదయం కొత్త ఆశను తీసుకొస్తుంది. ఈ ఇంట్లో కూడా ఈరోజు ఉదయం మునుపటిలా లేదు. ఇప్పుడు ఎలా ఉంది అమ్మా? నిన్నంతా భయపడ్డాను తెలుసా? ఇకపై పని ముందు కాదు, నీ ఆరోగ్యమే ముందు. ఈ ఇంట్లో నువ్వు కోడలు కాదు, నాకు కూతురివి. అత్తయ్య, మీ నోటి నుంచి ఈ మాట వినడమే నాకు మందు. ఈ ఇంటికి వచ్చిన రోజు నుంచి నేను ఒంటరిగా ఎప్పుడూ అనుకోలేదు. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అదే నాకు చాలు అత్తయ్య. ఇదే ఇల్లు అంటే అత్త, కోడలు కాదు, అమ్మ, కూతురు. అమ్మా, ఈ ఇల్లు ఇప్పుడు ఇంకా బలంగా ఉంది. సీత, నువ్వు ఈ ఇంటికి లక్ష్మిని తెచ్చావు. అత్త గట్టిగా మాట్లాడితే అది ద్వేషం కాదు, అనుభవం. కోడలు నెమ్మదిగా ఉంటే అది బలహీనత కాదు, సహనం. ఈ రెండూ కలిస్తే ఇల్లు కాదు, స్వర్గం తయారవుతుంది.